తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు యాంకర్ శ్యామల. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలని కోరుతూ శ్యామల పిటిషన్ వేశారు. శ్యామల పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో యాంకర్ శ్యామలపై ఇటీవలే కేసు నమోదైంది. ఆన్లైన్ గేమింగ్ యాప్ కోసం ప్రచారం చేశారు యాంకర్ శ్యామల. ఆమె విచారణకి రావాలంటూ ఇప్పటికే నోటీసులు పంపారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల విచారణకు గైర్హాజరైన వారిలో శ్యామల కూడా ఉన్నారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఆమె హైకోర్టుకు వెళ్లారు. ఇవాళ కోర్టు ఏం చెప్తుంది అన్న దాన్ని బట్టి ఈ కేసులో తదుపరి కార్యాచరణ ఉండబోతోంది. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతారు. ప్రణీత, ఏంటి శ్యామల కోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది? అంటే ఏ బేసిస్ మీద కోర్టుకు వెళ్లారు? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అయితే అది ఇల్లీగలే, మరి ఏ రకంగా తను కోర్టుకు వెళ్లారు? సో ప్రజెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వారిలో శ్యామల కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నారు. సో పంజాగుట్టతో పాటు మియాపూర్లోనూ ఆమె మీద కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ ఆమెను అక్యూజ్డ్గా చేర్చారు కాబట్టి ప్రజెంట్ పంజాగుట్ట పోలీసులు ఆమెకి నోటీసులు ఇచ్చారు. సో ఆ నోటీసులని క్వాష్ చేస్తూ ఆ ఎఫ్ఐఆర్ని కూడా క్వాష్ చేయాలంటే ఆమె పిటిషన్ ఫైల్ చేశారు. సో ఆ పిటిషన్ పైన మరి కాసేపట్లోనే హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఈ తెలంగాణలో బెట్టింగ్స్కి సంబంధించి బెట్టింగ్కి పాల్పడుతూ ఆత్మహత్యలకు పాల్పడినటువంటి వారి వివరాలు, అంటే గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. సో 1 ఇయర్ వ్యవధిలో దాదాపు 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆల్రెడీ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా గతంలో బెట్టింగ్స్కి పాల్పడి అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడినటువంటి ఘటనలు ఇవి. సో ప్రజెంట్ ఇది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రాహీంపట్నం పిఎస్లో ఉన్నటువంటి కేసు ఇది. సో ఇక్కడ చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు, ఒక కొడుకు బెట్టింగ్స్కి అడిక్ట్ అయ్యి అలవాటు పడి అప్పులు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినటువంటి కంప్లైంట్ని బేస్గా చేసుకొని పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. కంప్లైంట్స్ బాదర్ అడిక్టెడ్ టు ఆన్లైన్ బెట్టింగ్ అండ్ హ్యావ్ డెబ్ట్స్ కమిటెడ్ టు సూసైడ్. ఈ విధంగా మొత్తం చాలా ఎఫ్ఐఆర్స్ కూడా మనం చూసాము. మహేశ్వరం పిఎస్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. సో ఇక్కడ మహేశ్వరం పిఎస్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడి తన కొడుకు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో వివరాలు పొందుపరుస్తూ ఈ ఎఫ్ఐఆర్లో కూడా పోలీసులు పెట్టినటువంటి కేసు ఇది. అట్లే మాదాపూర్కి సంబంధించినటువంటి కేసులోనూ ఇదే తరహాలో కంప్లైంట్స్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలు ఇవి. ఈ తరహాలో చాలా కేసులలో ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడి అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసినటువంటి ఘటనలన్నింటినీ కూడా మళ్ళీ పోలీసులు వాటన్నిటిని కూడా బయటికి తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ కేసు తెర మీదకి వచ్చింది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను పోలీసులు అక్యూజ్డ్గా చేర్చబోతున్నారు. ఆల్రెడీ కొన్ని యాప్స్ని సైతం ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేసి తెలంగాణకి అవి ఎంటర్ కాకుండా బ్లాక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రణీత.